హాయ్ అండి, వెల్కమ్ టు షానూస్ కిచెన్. ఈరోజు షానూస్ కిచెన్లో మనం చేయబోయే కర్రీ ఎగ్ కర్రీ. ఈ ఎగ్ కర్రీకి ముందుగా ఈ వీడియోలో చూపించిన విధంగా అన్నీ సిద్ధంగా పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక బౌల్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అందులో వేసి బాగా కలుపుకోవాలి. అందులో కాస్త మెంతాకు వేయాలి. ఈ మెంతాకు ఎందుకంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. అందులోనే పచ్చిమిర్చి వేసుకొని బాగా కలుపుకోవాలి. మెంతాకు పచ్చిగా ఉండకూడదు, మంచిగా వేగాలి. అప్పుడే పచ్చి స్మెల్ పోద్ది, మంచి ఫ్లేవర్ వచ్చింది, మంచి స్మెల్ కూడా వస్తుంది. అది బాగా కలుపుకోవాలి. అవి ఎర్రబడిన తర్వాత అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర ఇవి 3 కలిపి మనం మిక్సీ పట్టుకోవాలి. ఆ పేస్ట్ని తీసుకొచ్చి ఇందులో వేసి ఇది బాగా కలుపుకోవాలి. ఇది బాగా పచ్చి వాసన పోయేంత వరకు బాగా కలుపుకోవాలి. అందులోనే కాస్త పచ్చి కరివేపాకు రెమ్మలు వేసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. అందులోనే కాస్త పసుపు, కొద్దిగా రుచికి తగినంతగా ఉప్పు వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. మాడిపోకుండా కలుపుకుంటూ ఉండాలి. అందులోనే మన రుచికి తగినంతగా కారం వేసుకోవాలి. అందులోనే కాస్త ధనియాల పొడి వేసుకోవాలి. ఇలా చేశారంటే ఎగ్ కర్రీ చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అది బాగా కలిపి అది మగ్గిన తర్వాత మన క్వాంటిటీ, మనం ఎగ్స్ ఎన్ని వేస్తున్నాము, మనకి ఎంత గ్రేవీ రావాలి అనే క్వాంటిటీ చూసుకొని అందులో క్వాంటిటీని బట్టి వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత ఫస్ట్లో మనం కొద్దిగా సాల్ట్ వేసాం కదా, ఇప్పుడు మళ్ళీ రుచి చూసుకొని సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న ఎగ్స్ని అందులో వేయాలి. ఎగ్స్ని ఎప్పుడు పూర్తిగా వేసేయకుండా దాన్ని 2 ముక్కలుగా చేసి వేసుకున్నామంటే ఆ ఎగ్కి మసాలా అనేది బాగా పట్టుకుంటుంది. అప్పుడు మనకి తినడానికి కూడా మంచి ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది, బాగా రుచిగా ఉంటుంది. ఆ ఎగ్స్ వేసి లైట్గా అలా కలిపి దాని మీద మూత పెట్టి కొద్దిసేపు మగ్గనివ్వాలి. అది బాగా మగ్గి దగ్గర పడిన తర్వాత ఒకసారి మూత తీసి లైట్గా అలా కలపాలి, విరిగిపోకుండా మెల్లగా కలుపుకోవాలి. అది బాగా దగ్గర పడిన తర్వాత పచ్చి కొత్తిమీర తీసుకొని మంచిగా గార్నిష్ చేసుకోవాలి. అప్పుడు ఎగ్ కర్రీ చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి.